హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ స్పాంజ్ దోశ ఇంకా చట్నీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ సూజీ రవ్వ వేసుకోండి. సూజీ రవ్వ వేసుకున్నాక దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసి కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ పక్కన తీసి పెట్టుకోండి. నెక్స్ట్ ఒక హాఫ్ కప్ అటుకులను తీసుకొని ఒక బౌల్లో వేసుకొని వాటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక పావు కప్ దాకా పెరుగు వేసి కలుపుకోండి. అయితే ఇక్కడ పెరుగు ఎంత పుల్లగా ఉంటే దోశ అంత టేస్ట్గా ఉంటుందండి. ఇలా మొత్తం కలుపుకున్నాక దీన్ని కూడా ఒక 15 మినిట్స్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక కప్పు పల్లీలను తీసుకోండి. పల్లీలను తీసుకొని ఆయిల్ వేయకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. సో పల్లీలు అయితే రెడీ అయిపోయాయి. సో వేరే ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ ప్యాన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. నెక్స్ట్ ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకోండి. ఇలా అన్నీ ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న శనగ పలుకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసి కలుపుకోండి. సో ఫ్లేమ్ని అయితే మీడియంలో పెట్టుకోండి ఇలా చేస్తున్నప్పుడు. పల్లీలు వేసుకున్నాక ఎక్కువసేపు మరీ ఫ్రై చేయకండి, ఎందుకంటే ఆల్రెడీ మనం పల్లీలు ఫ్రై చేసాం కాబట్టి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక దాంట్లోకి కొంచెం చింతపండు కూడా యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు దీన్ని మనం చల్లారాక మిక్సీ పట్టుకుందాం. పల్లీలు చల్లారేలోగా మనం దోసపిండి రెడీ చేసుకుందాం. 15 మినిట్స్ అయింది కదా, సో ఇది బాగా నానింది. ఈ సుజీ రవ్వని ఇంకా అటుకులని రెండింటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇలా అటుకులు సుజీ వేసుకున్నాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టించుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ టేస్ట్కి తగ్గ వేసుకోండి. నెక్స్ట్ బేకింగ్ పౌడర్ కొంచెం, అంటే ఒక పావు టీ స్పూన్ దాకా కొంచెం వాటర్తో మిక్స్ చేసుకొని దాన్ని దోశ బ్యాటర్లో కలుపుకోండి. సో ఇలా మనం బేకింగ్ పౌడర్ని వేయడం వల్ల దోశ పైన హోల్స్లా వస్తుందండి, స్పాంజీగా వస్తుంది. సో మనం బేకింగ్ పౌడర్ని డైరెక్ట్గా వేస్తే సరిగ్గా మనకి మిక్స్ అవ్వదు, అందుకని కొంచెం వాటర్లో కలుపుకొని దోశ బ్యాటర్లో మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ దోశలు వేసేలోగా ఇక్కడ పల్లీలు చల్లగా అయిపోయాయి కదా, ఇప్పుడు వీటిని పేస్ట్ చేసుకుందాం. అయితే ఇక్కడ మీరు పల్లీల్ని మిక్సీ పట్టేటప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. దాంతోపాటు చాలా కొంచెం షుగర్ కూడా వేసుకోండి. మనం ఈ షుగర్ వేసుకోవడం వల్ల మనకి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వస్తుందండి. అలా అని షుగర్ ఎక్కువ వేసుకోకండి, స్వీట్గా అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసి దాంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు కూడా వేసి ఫ్రై అయ్యాక దాన్ని చట్నీలో కలిపేసుకోండి. సో మనకైతే టేస్టీ చట్నీ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ దోశలు వేసుకునేటప్పుడు కొంచెం ఈ స్పాంజ్ దోశలు అనేవి కొంచెం మందంగానే వస్తాయండి. సో నార్మల్ దోశల్లా మరి పలుచగా రావు. సో చూసారు కదా, ఇలా మీకు గనక దోశ రుబ్బు రెడీగా లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా వేసుకోవచ్చండి. చాలా బాగుంటాయి, మీరు కూడా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సీ యూ.